హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే గడ్డలాగుండే జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో చక్కగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గిన్నెని తీసుకుని దాంట్లో 1/2 లీటరు నేను జున్ను పాలను అయితే తీసుకున్నాను. ఆ జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నాం కదండి, అలాగే 1/2 లీటర్ మామూలు పాలను కూడా తీసుకోండి. తీసుకుని ఈ పాలు 1/2 లీటరు జున్ను పాలు, అలాగే ప్యాకెట్ పాలు క్రీమ్ మిల్క్ని తీసుకోండి. కొంచెం చిక్కగా ఉన్న పాలనే తీసుకోండి. ఈ విధంగా తీసుకుని ఇవి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలో బెల్లాన్ని తురుము తీసుకోవాలండి. దీంట్లో పావు కేజీకి ఎక్కువ, అర కేజీకి తక్కువ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. తీసుకుని దీంట్లో టేస్ట్ అయితే సరిపోతుందండి. ఆ స్వీట్ అయితే కనుక సరిపోతుంది. ఇంకా కొంచెం తినేవాళ్ళైతే అర కేజీ వేసేసుకోండి. కాకపోతే చాలా స్వీట్గా ఉంటుంది. నేనైతే పావు కేజీ మీద కొంచెం తీసుకున్నానండి, అర కేజీకి తక్కువ తీసుకుని ఇది మిక్స్ చేసుకున్నాక 2 స్పూన్లు శొంఠి పౌడరు, అలాగే 2 స్పూన్లు మిరియాల పౌడర్ని కూడా వేసేసుకుని ఒక్కసారి ఈ మిరియాల పౌడర్, శొంఠి పౌడర్ కూడా మిక్స్ చేసేసుకోండి. ఈ మిల్క్తో మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాంట్లో వాటర్ పెట్టి ఇలాగ జల్లెడ లాంటిది లోపల స్టాండ్ లాంటిది పెట్టేసుకొని ఈ గిన్నెని దాంట్లో పెట్టుకుని ఒక 20 మినిట్స్, లేకపోతే నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టిందండి. హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకున్నట్లయితే జున్ను గడ్డలాగా, కేక్ లాగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.